గ్లామర్ డాల్ తమన్నా భాటియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 2 దశాబ్దాలు కావస్తున్నా ఆమె క్రేజ్ మాత్రం అంగుళం కూడా తగ్గలేదు. ఒకవైపు స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. అయితే తాజాగా తమన్నా ఐటెం సాంగ్స్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆమె నటించిన సూపర్ హిట్ సాంగ్ ఏకంగా 1 బిలియన్ అంటే 100 కోట్ల వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది బాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్త్రీ 2లో తమన్నా ఆడిపాడిన ఆజ్ కీ రాత్ సాంగ్ యూట్యూబ్ లో 100 కోట్ల వీక్షణలను అందుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఒక ఐటెం సాంగ్ కు ఈ స్థాయి వ్యూస్ రావటం భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి కావటం విశేషం. దీనిపై తమన్నా స్పందిస్తూ మీరు చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. పాలరాతి శిల్పం లాంటి అందం, అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ తో తమన్నా ఈ పాటలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే కేవలం వ్యూస్ లోనే కాదు, పారితోషికం విషయంలోనూ తమన్నా సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. జైలర్లో నువ్వు కావాలయ్యా సాంగ్ కోసం 3 కోట్లు తీసుకున్న ఈ మిల్కీ బ్యూటీ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ చిత్రంలో ఒకే ఒక పాట కోసం ఏకంగా 6 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈమె చేతిలో రోహిత్ శెట్టి సినిమాలు మరియు రైట్ టు వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్ ద్వారా భారీగా సంపాదిస్తూ తమన్నా ఐటెం సాంగ్స్ క్వీన్ గా వెలుగొందుతోంది. టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోందన్న ప్రచారం జోరందుకుంది. ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న పవన్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీకి సైన్ చేశారు. మనశంకర వరప్రసాద్ గారితో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తన కొత్త సినిమాపై ఫోకస్ పెట్టనున్నారు. విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ కాంబో నిజమైతే టాలీవుడ్ లో మరోసారి భారీ అంచనాలు నెలకొనున్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం, మాస్ ఎలిమెంట్స్ కు అనిల్ రావిపూడి పెట్టింది పేరు. అలాంటి దర్శకుడు స్టైల్ కు పవన్ కళ్యాణ్ స్వాగ్, మాస్ ఇమేజ్ జతకలిస్తే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ దక్కితే మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఓ పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ ను చూడొచ్చని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం అటు పవన్ అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ కాంబో ఉంటుందో లేదో. సుధీర్ బాబు నన్ను దోచుకుందు వటేస్ మూవీతో కన్నడ సోయం నభా నటేష్ టాలీవుడ్ తెరంగేట్రం చేశారు. మొదటి సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకోకపోయినా రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చి యూత్ గుండెల్లో నభా గత్తర్లేపారు. ఆ తర్వాత క్రేజ్ కాపాడుకోలేకపోయారు. డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, వరుస డిజాస్టర్స్, సోలో బ్రతికే సో బెటర్ మూవీ కాస్త బెటర్ అనిపించుకుంది.
2022లో యాక్సిడెంట్ కారణంగా నభా నటేష్ యాక్టింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చారు. కోలుకున్నాక మళ్ళీ కెరీర్ పై ఫోకస్ స్టార్ట్ చేశారు. ప్రియదర్శి డార్లింగ్ తో బౌన్స్ బ్యాక్ అవుతానని ఆశించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక నభా పని అయిపోయినట్లే అనుకున్న సమయంలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఆమెను వరించాయి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ స్వయంభూ సహా నాగబంధంలో ఫిక్స్ అయ్యారు. స్వయంభూలో సంయుక్తతో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కానీ 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాల నుంచి అప్డేట్స్ లేవు అనుకుంటున్న టైంలో ఫిబ్రవరి 13న స్వయంభూ వస్తుందని హీరో నిఖిల్ ప్రకటించారు. డెవిల్ తర్వాత అభిషేక్ నామా దర్శకుడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మైథాలజీ ఫిలిం నాగబంధం. ఇందులో విరాట్ కృష్ణ హీరో. ఏడాది క్రితం ఈ మూవీ స్టార్ట్ అయింది. అప్పుడెప్పుడో గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నో అప్డేట్. తాజాగా నభా నటేష్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ వదిలారు. పార్వతిగా నభా స్టన్నింగ్ లుక్ లో అందరినీ కట్టిపడేశారు. ఇప్పటి వరకు గ్లామర్ బ్యూటీగా కనిపించిన నభా ఇందులో డివోషనల్ లుక్స్ లో మెస్మరైజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ మరో హీరోయిన్. నాగబంధం మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. క్లైమాక్స్ సీన్ కోసం ప్రొడ్యూసర్ భారీగా ఖర్చు పెట్టారట. నాగబంధంను ఈ ఏడాదే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన నభా బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి. మాస్ మహారాజా రవితేజ అంటేనే ఎనర్జీ, స్పీడ్, ఎంటర్టైన్మెంట్ కు చిరునామా. కెరీర్ లో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే 2020 తర్వాత రవితేజ తన సినిమాల్లో గ్లామర్ డోస్ పెంచారు. ఒక్కో సినిమాలో 2 లేదా 3తో రొమాన్స్ చేశారు. ఓ సినిమాలో అయితే ఏకంగా 4 హీరోయిన్లు కూడా ఉన్నారు. రవితేజ నటించిన సినిమాల్లో గ్లామర్ తో పాటు టాలెంట్ ఉన్న పలువురు హీరోయిన్లు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2020లో వచ్చిన డిస్కో రాజా సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్పుత్, నభా నటేష్, తాన్యా హోప్ నటించారు. ఒకే సినిమాలో 3 హీరోయిన్లు కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ తర్వాత వచ్చిన భారీ హిట్ క్రాక్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో మెప్పించారు. కిలాడీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. రామారావు ఆన్ డ్యూటీలో దివ్యాంశ కౌశిక్, రాజిషా విజయన్ కథానాయికలుగా కనిపించారు. రవితేజ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ధమాకాలో శ్రీలీల హీరోయిన్ గా నటించి యూత్ లో భారీ క్రేజ్ సంపాదించారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్యలో శృతి హాసన్, క్యాథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా మెప్పించారు. రావణాసుర సినిమాలో అను ఇమాన్యుయల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్ కనిపించారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వచ్చిన టైగర్ నాగేశ్వరరావులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ హీరోయిన్లుగా నటించగా మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన కనిపించారు. మాస్ జాతరలో మరోసారి మాస్ మహారాజా సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపించారు. తాజాగా రిలీజ్ అయిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలో అషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. 2020 తర్వాత రవితేజ సినిమాలు అంటే గ్లామర్ హీరోయిన్ల హంగు తప్పనిసరి అన్నట్టుగా ఉంది. కొత్త టాలెంట్ నుంచి స్టార్ హీరోయిన్ల వరకు అందరితో స్క్రీన్ షేర్ చేస్తూ మాస్ మహారాజా దూసుకెళ్తున్నారు. రవితేజ రాబోయే ప్రాజెక్ట్స్ లోనూ గ్లామర్ తగ్గదేమో. టాలీవుడ్ హీరో నారా రోహిత్ కెరీర్ లో ఓ ఆసక్తికరమైన క్యారెక్టర్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్పలో నారా వారి అబ్బాయికి కీలకమైన యాంటీ కాప్ ఆఫర్ వచ్చిన సంగతి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరోసారి చర్చకు వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను ఆయన అప్పట్లో అంగీకరించలేకపోయారని సమాచారం. ఇప్పుడు అదే తరహా పాత్రను నారా రోహిత్ చేయబోతుండటం విశేషం. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదర్శ కుటుంబం AK-47. ఈ సినిమాలో నారా రోహిత్ యాంటీ కాప్ క్యారెక్టర్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కథలో కీలకంగా ఉండటంతో పాటు నారా వారి అబ్బాయి నటనకు మంచి స్కోప్ ఇచ్చేలా ఉంటుందని టాక్.
ప్రతినిధి, అసుర వంటి సినిమాలతో గంభీరమైన పాత్రలకు పేరు తెచ్చుకున్న రోహిత్ కు యాంటీ కాప్ రోల్ కొత్తదనం తీసుకొస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, వెంకటేష్ తో సీన్స్ లో ఆయన పాత్ర మరింత బలంగా నిలవనుందని తెలుస్తోంది. ఒకప్పుడు మిస్ అయిన అవకాశం ఇప్పుడు మరో రూపంలో తిరిగి రావటం నారా రోహిత్ కెరీర్ కు మంచి టర్నింగ్ అనే చెప్పాలి. ఆదర్శ కుటుంబంతో మరోసారి బలమైన కంబ్యాక్ ఇవ్వబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. నారా రోహిత్ ఇప్పటికే సెట్స్ లో జాయిన్ అయ్యాడని, తన పోర్షన్లకు సంబంధించిన చిత్రీకరణ షురూ అయిందని లేటెస్ట్ టాక్. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆదర్శ కుటుంబం విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఫుల్ లెంత్ సినిమా ఇది.